నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. మీరెలా హ్మ్. ఉన్నారు? చాలా బాగున్నాం. హ్మ్. మొన్న మన ఇంటర్వ్యూ తర్వాత సమాజం కూడా చాలా బాగా స్పందించింది. సమాజంలో చాలామంది మీడియా లేదా ఇతర రాజకీయ నాయకులు కూడా మన వీడియోకి చాలామంది కూడా ఫోన్ చేసి మన స్టూడియోకి కూడా ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వడం జరిగింది. హ్మ్. ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషం. ఏంటంటే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎంత వైబ్‌ని క్రియేట్ చేయగలదు, ఎంత ప్రకంపనలు సృష్టించగలదు, సమాజంలో ఎంతో మందికి విషయాన్ని చెప్పగలదు, హ్మ్. ఒక సత్యాన్ని ఎంత తొందరగా సమాజంలోకి తీసుకెళ్ళగలదో నిరూపించారు. హ్మ్. నిజంగా చాలా సంతోషమైన అంశం ఏంటంటే, బాధితులకు న్యాయం జరిగే వైపుగా మీ ఇంటర్వ్యూ వెళ్ళింది. ఎంతోమంది అరే! ఇలా జరిగిందా? అరే! అలా జరిగిందా? పలానా వాళ్ళు భలే చూపించారు. ఇది గదా మీడియా అంటే, ఇది గదా అసలైన జర్నలిజం అంటే అనే విధంగా మీ అంటే మీ వాక్చాతుర్యం గాని, మీ ఈ వీడియో గాని చాలా అనిపించింది. నిజంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి దాంట్లో మీ ఇంటర్వ్యూ ఒకటి. థ్యాంక్ యూ. నిజంగా. ఎప్పుడు బాధితుల పక్షానే ఉంటాం. ఖచ్చితంగా జర్నలిజం ఉండాల్సింది కూడా అవును. బాధితుల పక్షానే, న్యాయం వైపే. హ్మ్. సుబ్బు గారు, మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను. హ్మ్. అసలు మీదెక్కడ? నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామం అండి. హ్మ్. నేను 1-5థ్ వరకు అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో చదివా. యూపీఎస్ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటారు గదా! హ్మ్. సో, అక్కడి నుంచి 10థ్ వరకు గూడా అంటే 8, 9, 10థ్ మా పక్కనే ఉన్న సదాశివనపాలెం అనే ఊర్లో 10థ్ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకోవాలి. మళ్ళొచ్చేటప్పుడు గూడా నడుచుకుంటూనే. హ్మ్. సో, అక్కడి నుంచి సత్తుపల్లి శాంతినికేతన్ జూనియర్ కాలేజ్ అని హ్మ్. మా మందరెడ్డి గారు. హ్మ్. ఆయన నిజంగా నాకు చాలా హెల్ప్ చేశారు. హ్మ్. నా క్రూషియల్ టైమ్‌లో నన్ను కొంచెం నాకు బూస్టింగ్ ఇచ్చి లేపింది జూనియర్ కాలేజీ స్థాయిలో ఆయన. హ్మ్. తర్వాత డిగ్రీ ఏంటంటే గీతంస్ డిగ్రీ కాలేజ్. గీతం. దొడ్డ శ్రీనివాస్ రెడ్డి గారని ఇక ఆయనైతే ఒక పీక్ లెవెల్‌కి తీసుకొచ్చారు. ఆయన హ్మ్. నేను చదువుకునేటప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా చాలా వరకు ఆర్థిక సహాయం చేశారు. హ్మ్. సో, అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరన అంటే లా చదవడానికి వచ్చినప్పుడు నేను అందరికీ తెలియని అంశం ఏంటంటే అసలు సుబ్బు ఎక్కడ లా చేసిండు? అక్కడ మీ ప్రైమరీ స్కూలు, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్ అయిపోయినాక ఇమ్మీడియేట్‌గా ఇక్కడికి డిగ్రీ గూడా అక్కడే డిగ్రీ చేశా. అక్కడ అయిపోయాక తర్వాత ఎల్ఎల్‌బీ లా కోసం లా లా ఇక్కడికొచ్చారు. చేయడానికి హైదరాబాద్ వచ్చా. హ్మ్. సో, ఇక్కడే అయిపోయింది. ఏంటి మీరు ఎల్ఎల్‌బీలోకి రావడానికి గల కారణం ఏంటి? అయితే ఇది చాలా అంటే పాతకాలం స్టోరీ అయినా సరే, మా తాతగారిని బ్రూటల్లీ అంటే స్టేషన్‌లోనే చంపేశారన్నట్టు. స్టేషన్‌లోనే. స్టేషన్‌లోనే మా తాతగారు ఎవరు పోలీసులు చంపేసారా? పోలీసులే బ్రూటల్లీ చంపేశారన్నట్టు. లాకప్ డెత్. హ్మ్. సో, అది వేంసూరు మండలం పోలీస్ స్టేషన్. ఇప్పటికి గూడా మా సత్తుపల్లి మండలం పక్కనే ఉంటది వేంసూరు మండలం. హ్మ్. సో, ఇది నాకు తెలిసి 75, 74 ఆ టైంలో జరిగింది. హ్మ్. సో, డోల ముత్తయ్య గారని చెప్పి మా తాతగారు పశ్చిమ గోదావరి జిల్లా. హ్మ్. ఇప్పుడు అది ఏలూరు జిల్లా అయింది. హ్మ్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామం అని చెప్పేసి ఉంటదన్నట్టు. హుహు. సో, అక్కడ డోల ముత్తయ్య గారని చెప్పి మా తాతయ్య గారు. ఆయన కొంచెం అంటే మీరు వెస్ట్ గోదావరి నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యారా? లేదు లేదు. మా నాన్నగారు వాళ్ళదే, మా తాతగారు వాళ్ళది. మా నాన్నగారు వాళ్ళదే ఖమ్మం సత్తుపల్లి. హ్మ్. మా అమ్మగారు వాళ్ళది వెస్ట్ ఓకే. గోదావరి. అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. హ్మ్. అది లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామం. సో, ఆయన మంచి కమ్యూనిస్ట్ అన్నట్టు. హ్మ్. సో, దాంతో పాటుగా ఆయన చదువుకున్న వ్యక్తి, ఆ రోజుల్లో వ్యాపారం చేసినటువంటి వ్యక్తి, రాజకీయ కోణంలో రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. సో, అక్కడున్నటువంటి కొన్ని అంటే అరాచక శక్తులేంటంటే ఇతన్ని అరికట్టాలి అని చెప్పేసి అన్న క్రమంలో ఆయన్ని దొంగతనం నెపంతో 'జై భీమ్' స్టోరీలో లాగా హ్మ్. దొంగతనం నెపంతో ఆయన్ని అంటే అప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది హ్మ్. కదా! సో, అతన్ని ఇక్కడికి వేంసూరు మండలం పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి అక్కడ కొట్టి క్రూషియల్‌గా దాదాపుగా ఒక 10, 15 డేస్ కొట్టి కొట్టి చంపేశారు. హ్మ్. ఆయన ఒక 10 అంటే ఒక 10 డేస్ కొట్టిన తర్వాత ఇంటికి తీసుకొస్తే ఇట్లా ఆయన దగ్గుతుంటే బ్లడ్ వచ్చేదన్నట్టు. హ్మ్. ఇప్పటికి కూడా ఆ సంఘటన ఎడవల్లి గ్రామం గ్రామం చెప్పుకుంటారు. మా ఊరు పక్కన సదాశివనపాలెం నేను చదువుకున్న 10థ్ క్లాస్ వరకు. మా అమ్మమ్మ గారి పుట్టిల్లు. హ్మ్. మా అమ్మమ్మ గారి పుట్టిల్లు మా ఊరు పక్కన సదాశివనపాలెం. నేను 10థ్ క్లాస్ వరకు చదువుకున్న ఊరు. సో, అక్కడ కూడా ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. అదొక హ్మ్. పెద్ద అదేంటి భయంకరమైన స్టోరీ. ఓకే. సో, ఒక రాజకీయంగా వెలుగుతున్నటువంటి అప్పట్లో ఒక వ్యక్తిని అప్పుడున్నటువంటి అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు అణిచివేయడానికి దొంగతనం నెపంతో అతన్ని బ్రూటల్లీ లాకప్ డెత్ చేసి కొట్టి దాదాపుగా హ్మ్. 15 రోజులు కంటే పైనే బ్రూటల్‌గా కొట్టి చంపేసిన సందర్భం. సో, అలా జరిగినప్పుడు మా అమ్మగారు చాలా చిన్న పిల్లలు. మాకిద్దరు మేనమామలు. మా అమ్మగారికి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. హ్మ్. సో, మా తాతగారు చనిపోయే టైంకి ఎట్ ద టైమ్ ఆఫ్ ఏజ్ మా పిన్ని 6 నెలలు. అట్లున్నప్పుడు మా అమ్మగారు కూలికి వెళ్ళి, మా అమ్మమ్మ గారు అంటే లిటరల్లీ చెప్పాలంటే ఆవిడ అడుక్కొచ్చి బ్రతికించింది ఆళ్ళందరిని. నలుగురు పిల్లల్ని. చాలా పేదరికంలో ఉన్నారు మీరు. కటికి పేదరికం నుంచి. హ్మ్. మా అమ్మగారు ఇంకా కటికి పేదరికంలో నుంచి ఎట్లంటే వేప గింజలు ఏరుకొని, తర్వాత తూకాకులు గిల్లుకొని, వాటన్నిటిని
మూటలో పెట్టుకొని అంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంటుంది అన్నట్టు. మంకుళ్ళు ప్రాజెక్టు పోలవరం దగ్గర. ఓకే. ఆ మంకుళ్ళు ప్రాజెక్ట్ ఆ ఏరియాలో మొత్తం కూడా అడవులు ఉంటాయి. సో అక్కడ ఆ అడవిలో తూకాకులు ఏరుకొని, తర్వాత వేప గింజలు ఏరుకొని వచ్చి బ్రతికి, ఆకలేస్తే అడవికాయలు అవి ఇవి తిని వచ్చే స్థాయికి ఇచ్చేసారన్నట్టు. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారితో పెళ్ళి అవ్వడం, మేమందరం పుట్టడం, ఆ తర్వాత మా అమ్మగారి స్టోరీ మాకు చెప్పడం, మాకు స్టోరీ చెప్పడం కంటే ముందుగా ఇప్పటికీ కూడా ఓ డోలా ముత్తయ్య అంటే ఊరాన్ని చంపేసారు అంటే ప్రధానంగా మీకు అక్కడ పునాది పడింది. స్టేషన్‌లో అత్యంత క్రూరంగా చంపబడినందుకు అక్కడ న్యాయం మీకు జరగనందుకే మీరు లాయర్ కావాలనుకున్నారా? అవును. ఎగ్జాక్ట్‌గా అదే. మా తాతగారికి ఎప్పుడైతే అలాంటి బ్రూటల్ ఇన్సిడెంట్ జరిగిందో, మా అమ్మ వాళ్ళంతా అనాథలైపోయారు. సో, ఆ అనాథలైన ఆ క్రమంలో ఏంటంటే, మా అమ్మగారు చాలా చిన్న వయసులోనే 13 ఏళ్లకి మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేయడం. సో, మేమంతా చిన్న వయసులోనే పుట్టడం. తర్వాత మా అమ్మగారికి ఎవ్వరూ దిక్కులేని పరిస్థితిలో ఉండడం. మా మేనమామలు కూడా చిన్న చిన్న పిల్లలు. అప్పటికి మా పెద్ద మేనమామ జీతం ఉండి రూ. 1000 తెచ్చి పెళ్లి చేశారంట. ఇప్పటికి మా పెద్ద మేనమామ గారంటే నాకు అదే ఇష్టం. మా చిన్న మేనమామ మా కోసం ఎంతో కష్టపడిండు. ఆయన మా చిన్న మేనమామ గారు జీతం చేసుకుంటూ, మేము పొలం ఉంది మాకు కొంచెం. ఆ పొలంలో మందు కట్టలు కావాలంటే అతను కొనుక్కొచ్చి ఆటోలో ఆ రోజులలోనే కుర్రవాడిగా ఉన్నప్పుడే ఆ మందు కట్టలు, ఈ యూరియా బస్తాలు అవన్నీ యేసుకొనొచ్చి తీసుకొచ్చేవాళ్ళు. మా పెద్ద మేనమామ మాకు బట్టలు కొనుక్కొచ్చేవాళ్ళు. చాలా వరకు మా చిన్న వయసులో అంతా కూడా వాళ్ళే కొంచెం బ్రతికించారు. అంటే మా నాన్నగారు వాళ్ళకి కొంత వయసు వచ్చేంత వరకు వాళ్ళని మా నాన్నగారు చూసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకోవటం. తర్వాత ఇక వాళ్ళ సహకారంతో ఇట్లా బయటికి అంటే మీకు మీరు అనుభవించిన ఆ ఆకలి, అవమానం, అణచివేత అనేదే మీరు ఈ న్యాయవాదిగా స్థిరపడడానికి కారణమైంది. అవును. ఎప్పుడైతే మా నాన్నగారికి, మా అమ్మగారికి ఇలా జరిగిందో, వాళ్ళు అనాథలు అవ్వడంతో వాళ్ళంతా కూడా దిక్కులేని వాళ్ళు అవ్వడం. తర్వాత మా అమ్మగారు ప్రతి సంవత్సరం మా తాతగారు చనిపోయే రోజు అప్పుడు ఏడవటం. మా అమ్మగారు స్టోరీలుగా చెప్పేవాళ్ళు, ఇట్లా జరిగింది, మేము ఇట్లా అనుభవించాం, మీరు మంచిగా చదువుకోండి నాన్న, మీరు మంచి ఉద్యోగాలు చేయండి, మీరు మంచి ఉన్నత స్థానాల్లోకి రండి అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఏజ్ నేను 3వ తరగతిలోనే డిసైడ్ అయ్యా. నేను పెద్ద దిగిన తర్వాత థర్డ్ క్లాస్‌లోనే న్యాయవాది కావాలి. దానికి సాక్ష్యం మా ఫ్రెండ్ మురళి అని, నక్క మురళీకృష్ణ అని ఉంటాడు. ఇప్పుడు మన బిట్స్ బిల్ అని హైదరాబాద్‌లో చదువుతుండు. తనే సాక్ష్యం. మేము అనుకునేవాళ్ళం వాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. సో ఇంకొక అబ్బాయి ఉండేవాడు, ఆయన చనిపోయాడు కిషోర్ అని. సో వాడితో మాట్లాడుకునేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మేము దొంగ పోలీస్ ఆట కాదు, లాయర్ జడ్జి ఆటే ఆడుకునేవాళ్ళం. నిజంగా ఇది చెప్పడానికి హాస్యాస్పదంగా ఉంటది కానీ అదే అండి. తర్వాత నేను అదే విధంగా నా డిగ్రీ అయిపోయిన తర్వాత కేవలం నేను లా సెట్ అప్లై చేశాను. ఐసెట్ ఇలాంటివి ఏం అప్లై చేయాలి. లా సెట్ రాసి లా సెట్‌లో మంచి ర్యాంక్స్ తెచ్చుకొని హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఉన్నారు. మట్టా రాగమయ్య గారు. మట్టా రాగమయ్య గారి భర్త మట్టా దయానంద్ గారు అని ఉన్నారు. నిజంగా దేవుడు ఆయనైతే. ఆయన లిటరల్‌గా అతనికి ఏ పదవి లేదు ఆ టైంలో. 2015 ఆ టైంలో ఆయనకి ఏ పదవి లేదు. ఆయన ఏంటంటే నేను చదువుకుంటున్నా, వాళ్ళ అమ్మగారు మట్టా రాగమయ్య గారు అత్తగారు ఉన్నారు. మట్టా ఆరోగ్యమ్మ గారు. అమ్మో! మహాతల్లి ఎక్కడుందో చనిపోయింది కానండి. ఆవిడ లిటరల్‌గా నన్ను తన వెంట పెట్టుకొని తీసుకెళ్ళేది. ఆవిడ అంటే ఎంపీపీగా చేసింది ఎక్స్. సో ఆవిడ నన్ను ఎటు పడితే నేను అప్పుడు డాన్స్ టీచర్‌గా చేసేవాడిని. సో ఆవిడ ఎటు వెళ్ళినా సరే మీలో ఈ కళ కూడా ఉందా? నేను డాన్స్ టీచర్. డాన్సరా మీరు? కూచిపూడి డాన్సర్. తర్వాత కూచిపూడి వెస్టర్న్ చేస్తా, కూచిపూడి చేస్తా, జానపదం చేస్తా. సో అప్పుడు ఈ మట్టా ఆరోగ్యమ్మ గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుండేవాళ్ళు. సో ఆవిడ చేసి అలాగా కొడుకు మట్ట దయానంద్ విజయ్ కుమార్ గారు ఆయన దగ్గరికి సార్ ఇలా నేను చదువుకుంటున్నా, నాకు సీట్ వచ్చింది. అప్పుడు ఎవరికి డబ్బులు లేవు. 2014లో మా ఇంట్లో కరెంట్ వచ్చింది. అది కూడా నా స్కాలర్షిప్ వస్తే పెట్టించుకున్నా. డిగ్రీ చదివేటప్పుడు మనకు జాయిన్ అయ్యేటప్పుడు 5,000 ఇస్తారు, మీకు గుర్తుందో లేదు. జాయిన్ అయ్యేటప్పుడు మమ్మల్ని జాయిన్ చేసుకుంటే 5,000 తీసుకొచ్చి 2,000 పెట్టి నేను 2014లో స్టిల్ ఇది ఎవరికీ తెలియదు. 2014లో మా కుటుంబంలో నా స్కాలర్షిప్ తో తీసుకుని వెళ్ళి నేను మీటర్ మా నాన్నగారి పేరు మీద పెట్టి మీటర్ కొనుక్కొచ్చుకున్నాను. 2014లో వరకు కూడా మాకు పవర్ అనేది తెలీదు. ఇట్స్ ట్రూ. సో అట్లా కొంచెం నేను సార్ ఇట్లా చదువుకున్న సీట్ వచ్చిందంటే, ఆయన ఫస్ట్ సంవత్సరం నెలకు 500. అప్పట్లో నెలకు 500 అంటే చాలా గొప్ప. ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుంచి నెలకు 1000 రూపాయలు క్రమం తప్పకుండా. సో ఎలాగోలాగా మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేసేసా. కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? డైరెక్ట్ ఇమ్మీడియట్ గా నేను లా చదివేటప్పుడే శివకృష్ణ అన్న అని చెప్పి మా అన్నయ్య, మా ఊర్లో కజిన్ అవుతారు, మంచాల శివకృష్ణ అన్న. ఆయన ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకోండు. సో సివిల్స్ కోచింగ్ తీసుకుని ఆయన హైదరాబాద్ లో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాడు. మన గగన్ మహల్ దగ్గర ఇందిరా పార్క్ ఆపోజిట్ ఆయన ఒక రూమ్ లో ఉండేవాడు. నా పునాది ఎక్కడ పడింది. సో ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఇంకొక బ్రదర్ని మా కజిన్ పెట్టారు.
సో కిన్నెర శివ అని. సో అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అన్న వచ్చిండు కిన్నెర రాంబాబు అన్న అని. సో అతని ద్వారా నేను ఆ రూమ్ లోకి వెళ్ళా. ఆ రూమ్ ఎవరిదంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేసినో పీపీ గారు అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉండే నాగేశ్వరరావు సార్ వాళ్ళ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అదే సంవత్సరం కొట్టిండు. సో నాగేశ్వరరావు సార్ వాళ్ళ ఆఫీసు ఆయన అడ్వకేట్ వాళ్ళ ఇంట్లోనే నేనున్నా. సో అక్కడ నేను ఫస్ట్ ఇయర్ వరకు కూడా సార్తో పరిచయం లేదు. సెకండ్ ఇయర్ నుంచి కూడా సార్తో పాటు నాగేశ్వర సార్తో పాటు హేమలత మేడం అని కూడా ఉండేవాడు. ఇక వాళ్ళు నాంపల్లి కోర్టుకి, హైకోర్టుకి, సిటీ సివిల్ కోర్టుకి తీసుకెళ్తే అట్లా సార్ ఓనమాలు దిద్దింది. నాకు మొట్టమొదటి గురువు గారు నాగేశ్వర గారు.